మళ్ళీ గొడవ అయితే ప్రెస్టేజ్ నాకు నీకు లేదు. పండగ అయిపోయిన వెంటనే కొంతమంది చూస్తున్నాను వైఎస్ఆర్ సిపిఎంతో మాట్లాడేస్తారు సిక్కులేదు. ఇంతకుముందు అంటే ఉండేది పక్క పార్టీ వాడు పెళ్లికి వెళ్ళడం, పక్క పార్టీ వాడితో మాట్లాడడం ఉండి ఇప్పుడు కానీ సిగ్గు లజ్జ ఏమంటే మానవతకు పుట్టుంటే మాట్లాడు అమ్మాయి ఇంకా దీనికంటే ఏం చేయాలి? మనల్ని రోడ్డు మీద తాగాడు, కేసులు పెట్టాడు, ఎఫ్ఐఆర్ వేసాడు, ఇంట్లో అందరినీ రోడ్డు మీద గీడ్చాడు. నేనైతే ఒక్కొక్కటి తన్నేస్తాను చెప్తున్నాను. ఒకటే చెప్తుంది ఏంటంటే నిజంగా మగతనంతో రాజకీయం ఉంటే ఉండాలి, పోతే పోవాలి, ఇవన్నీ ఉంటాయి పోతాయి. నాకు సీట్ ఇవ్వలేదు అలాగే చెప్పి పార్టీ మారిపోతానా? ఆడలేదు. ఎందుకంటే పుట్టించుకున్న పార్టీ అలా నాన్న చెప్పినట్టు నేను చెప్తాను వచ్చి వరకు ఇదే నా పార్టీ. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, నాకు తెలుస్తున్నాయి ఎవడెవడు మాట్లాడుతున్నాడు, ఎవడెవడు మాట్లాడలేదు, ఎవడెవడు కాళ్ళు వచ్చి పడుతున్నాడు, ఎవడెవడు ఏం చేస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, ఆ ఊరు పోయినా పర్లేదు, ఆ పంచాయతీ పోయినా పర్లేదు, వెన్నుపోటు పొడిసేవాడు మాత్రం పేగులు తీసుకోవట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, నాకు అది రక్త సంబంధమైన పర్లేదు, ఏదైనా పర్లేదు, వెన్నుపోటు పొడిస్తే జీవితంలో క్షమించేదే లేదు. అంటే కొంతమంది నన్ను అంటారు నువ్వు మరీ రాజకీయాన్ని ఎమోషన్ గా తీసేసుకుంటున్నావు అని. ఇప్పుడే చెప్పాను నారా లోకేష్ గారి గురించి, ఆయన ఎమోషన్ గా తీసుకుంటున్నాడు, నేను ఎమోషన్ గానే తీసుకుంటాను.